పేరు తీసుకొచ్చి లంచగొండి అని పేరు ముద్ర వేసి చేస్తే మానసిక వేదనకు గురై మొత్తం క్షీణించిపోయి ఆయన చనిపోయిండు. ఇంత దుర్మార్గంగా ఎవరన్నా ఆలోచిస్తారా? ఒక దళితుని చేసినట్టే చేసినారు. 6 నెలలకే ఇది చేసినట్టే చేసి అక్కడ మనువాదులు మొత్తం ఏకమై, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏకమై, అద్వానీ కానుంచెలి, నరేంద్ర మోడీ కానుంచెలి మొత్తం మంది ఏకమై ఒక దళితుణ్ణి ఉంచకూడదు భారతీయ జనతా పార్టీకి, అంటరాని వాడిని ఎందుకు ఉంచడం అని చెప్పి సస్పెండ్ చేసి లేకుంటే పార్టీ నుండి పక్కకు జరిపితే అయిపోయేది. కానీ దొంగతనం పెట్టి మానసికంగా వేధించి కేసులు పెట్టించి ఆయనను మనోవేదనకు గురి చేసి పక్కకు పెట్టిండ్రు. ఎంత నీచమైన సంస్కృతి! ఇవాళ ప్రధానమంత్రి గొప్పగా చెప్తున్నాడు, మేము కూడా ఏం చేసినవయ్యా? దొంగను చేశారు, కేసులు పెట్టించారు, బయటికి పంపించారు. ఆత్మ స్థైర్యం కూలిపోయాడు, అనారోగ్యం పాలయ్యాడు, మానసికంగా బాధపడి చనిపోయాడు. ఇగో ఇది ఆయనకి ఇచ్చిన బహుమతి, బంగారు లక్ష్మణ్కు బీజేపీ పార్టీ ఇచ్చిన బహుమతి. కూతురికి నాగరికర్నూలు ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు కదా మరి గతంలో 2019లో. అది గెలవని సీట్ ఎక్కడితే ఏముంది? ఇప్పుడు దళితులు బీసీలు నమ్మరు బీజేపీని, ఇక్కడ ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనార్టీలు నమ్మరు. ఎందుకు ఇచ్చేది ఇకపోతుంది? అది పనికిరాని సీట్లు ఏముంటుంది? లాభమే ఉంది, అది లాభమే ఉన్నది. నీకే నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నువ్వు బంగారు లక్ష్మి ప్రేమ ఉంటే ఆమె నువ్వు రాజ్యసభ చేయలేదు ఎందుకు? కేంద్ర మంత్రికి పెట్టనుంటుంది. ఈ జాతీయ అధ్యక్షుడే కదా, జాతీయ అధ్యక్షుని బిడ్డనే నువ్వు నమ్ముతున్నావు కదా, అబద్ధాలు చెప్తున్నావు కదా ఆయన మీద. అలాంటికి మీకు చిత్తశుద్ధి ఉంటే బంగారు లక్ష్మి బిడ్డను రాజ్యసభ ఇచ్చి డైరెక్ట్గా కేంద్ర మంత్రి చేయాలి. మీకు దళితుల మీద ప్రేమ ఉంటే, బంగారు లక్ష్మి మీద ప్రేమ ఉంటే మరి ఎందుకు చేయలే? ఇదంతా డ్రామా. దళితుల మీద ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పటికీ ప్రేమ ఉండదు. అసలు మోసం, అది దగ. ఇవాళ వర్గీకరణ అంటుండ్రు. వర్గీకరణ మీద ఇప్పటికి 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాడు వర్గీకరణ చేయమని పార్లమెంటుకు. మొన్న కూడా రెండోసారి కూడా చేసి పంపించాడు. ఏమైందా? పార్లమెంట్లో చట్టం తీసుకురాలేదు, బిల్లు పెట్టలేదు. మొన్న మొత్తం బీజేపీ సభ పెట్టుకోవాలని వాళ్ళే సభ పెట్టి మందకృష్ణ మాదిగ గారిని ముందట పెట్టి మళ్ళీ మందకృష్ణ మాదిగను మోసం చేయాలని, దగ చేయాలని మళ్ళీ బహిరంగ సభ పెట్టించారు బీజేపీ వాళ్ళే. ఆయనతో పెట్టించి దాంట్లో ఏమంటుండు, మీకు మద్దతుగా ఉంటా, దేశ ప్రధానమంత్రి మద్దతుగా ఉండు కాదు, నేను పార్లమెంట్లో పెడతాను, ఖచ్చితంగా చట్టాన్ని తీసుకొస్తా, బిల్లు పెడతాను అని చెప్పాలి. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పాలి. అది కాదు చెప్పింది, నేను మీకు మద్దతుగా ఉంటానంటాడు. ఏం మద్దతు అయినా ఉండేది? ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆ మద్దతుగా ఉండడానికి? ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ఈ దేశ ప్రధానమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు. అసలు ఓబీసీల మీద కానీ, దళితుల మీద కానీ, గిరిజన ఆదివాసుల మీద కానీ చిత్తశుద్ధి లేదు. అది డ్రామా. వాళ్ళు విషం ఉంది వాళ్ళ లోపట, మనుధర్మ విషం ఉంది. ఆ విషం ఈ దేశ ప్రజల మీద గక్కుతున్నారు. కాబట్టి అందుకోసం ఈ ప్రజలు నమ్మరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సంజయ్ లాంటి వాళ్ళకి ఎంపీ టికెట్ ఇవ్వడం కాదు, భారతీయ జనతా పార్టీ పగ్గాలు కూడా ఇచ్చాము. ఇప్పుడు బీసీనే సీఎం చేస్తా అంటారు, మీరేమో బీసీల మీద ప్రేమ లేదంటారు. మరి బీసీల మీద అంటే బండి సంజయ్కి ఇస్తే బీసీల మీద ప్రేమ ఉన్నట్ట, లేకుంటే బంగారు లక్ష్మణ్ గారికి ఇస్తే బీసీల మీద ప్రేమ ఉన్నట్టు? బీసీలు అట్టడుగు వర్గాలు, సాకలి, మంగలి, తెనుగు, బెస్తా, గొల్ల, పద్మశాలి, యాదవ్, కుర్మ, అన్ని కులాలు ఉన్నాయి. అన్ని ఓబీసీలకు న్యాయం జరగాలంటే వాళ్ళకు జనాభా లెక్కలు తేల్చాలి. వాళ్ళకు 100కి 60% ఉన్నారు, వాళ్ళకు 52% రిజర్వేషన్లు పెడితే ఆ రిజర్వేషన్ల ద్వారా ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, పార్లమెంట్లో అసెంబ్లీలో కూర్చుంటారు, ఈ రాజ్యంలో పాలు పంచుకుంటారు. అది కావాలి వాళ్ళకి. కానీ ఎవరికో ఒక్కరికి బండి సంజయ్కి ఆర్ఎస్ఎస్లో పనిచేసిండు కాబట్టి బండి సంజయ్కి ఇచ్చిండ్రు, లక్ష్మణ్ ఆర్ఎస్ఎస్లో పనిచేసిండు కాబట్టి ఆ లక్ష్మణ్కి రాజ్యసభ ఇచ్చిండ్రు. దాంట్లో ఉంటుంది, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి పోస్ట్ ఇస్తారు తప్పకుండా బీజేపీ. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒక్కటే కదా, మొత్తం బీసీలందరూ బీజేపీ ఆర్ఎస్ఎస్ కాదు కదా. నీకు బీసీ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, ఓబీసీలకు నిజంగానే నువ్వు ఓబీసీని అనుకుంటే, నరేంద్ర మోడీ గారు నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే జనాభా లెక్కలు తేల్చి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వు. గజ్జలకాంతానికి సెన్సెక్స్ అనేది 2027 తర్వాత చేస్తారు రాజ్యాంగ ప్రకారం అనే విషయం తెలియదా? 2027 తర్వాత
ఏంటిది చేస్తారు? కులగణన అనేది రాజ్యాంగంలో కులగణన చేస్తావు. వాళ్ళకు రిజర్వేషన్ గురించి అడుగుతున్నా. 75 ఏళ్ళు అవుతుంది, 75 ఏళ్ళు అవుతుంది. ఓబీసీల గురించి నేను అడుగుతున్నా నీకు. 55 ఏళ్ళు పాలించిన పార్టీ ఎందుకు తీసుకురాలేకపోయింది? 10 సంవత్సరాల్లోనే మార్చాలంటారా? 55 ఏళ్ళు ఒక పార్టీ పరిపాలించలే. మీకు ఇంకోటి తప్పు, ఈ రాజకీయ నాయకులకు బుద్ధి లెక్క మాట్లాడతారు. 55 ఏళ్ళు కాంగ్రెస్ ఎందుకు పరిపాలించిందబ్బా? నాకు అర్థం కాలే. కాంగ్రెస్ ఎందుకు పరిపాలించింది? దాంట్లో జనతా పార్టీ వచ్చింది, అది తెలుసు మీకు. దాంట్లో తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చింది, తర్వాత ఇంకా అంతకుముందు కూటమిలు వచ్చినాయి ఎన్నో. ఐకే గుజరాల్, విపి సింగ్ ఆయన పార్లమెంట్లో బిల్లు పెట్టాడు. విపి సింగ్ మండల్ కమిషన్ పెట్టి ఆల్రెడీ ఆయన పార్లమెంట్లో బిల్లు పెడితే ఈ దేశం అద్వానీ, అప్పుడు బీజేపీ అధ్యక్షుడు అద్వానీ కుట్రకుతంత్రాలు చేసి, మనవాదనతో కుట్రకుతంత్రాలు చేసి ఓబీసీ రిజర్వేషన్ కాకుండా చేసాడు. పార్లమెంట్లో బిల్లు పెడితే మొత్తం ఆయన ప్రధానమంత్రి పోస్ట్ని కూడా వికిచ్చింది మనవాదులంతా. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళంతా మనవాదులంతా కలిసి ఆయన ప్రధానమంత్రి పదవిని పార్లమెంట్లో అసమ్మతి తీసుకొచ్చి విపి సింగ్ను తొలగించారు. ఆయనను ప్రధానమంత్రి లేకుండా చేశారు. ఆయన అప్పుడు ఉంటే ఖచ్చితంగా ఓబీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ అమలవుతుండే. పార్లమెంట్లో చట్టాన్ని బిల్లు పెడుతుండే, ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెడుతుండే, రాజ్యసభ ఆమోదం పొందుతుండే, రాష్ట్రపతి ముద్ర పడుతుండే. వీళ్ళు ఓబీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతుండ్రి. కానీ ఆ పని చేస్తున్న విపి సింగ్నే పక్కకు పెట్టేసిండ్రు. అది భారతదేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈలో ఐకే గుజరాలు, విపి సింగ్, చంద్రశేఖరు, వీళ్ళంతా ప్రధానమంత్రి, దేవగౌడ, వీళ్ళంతా ప్రధానమంత్రులే కదా. మరి ఒక్క పార్టీ ఎందుకు వెళ్ళింది? ఈ దేశంలో కాంగ్రెస్, జనతా పార్టీ, ఎన్డీఏ, వాజ్పేయి కూడా ప్రధానమంత్రి అయ్యిండు. మరి అప్పటి నుండి మొత్తం దేశాన్ని వెళ్ళి వాజ్పేయి కూడా ప్రధానమంత్రి అయ్యిండు. మరి ఒక్క పార్టీ కాదు కదా. అన్ని నేనేమంటున్నా, అన్ని పార్టీలు ఓబీసీలను మోసం చేసినాయి. బీజేపీ పార్టీ నేను ఓబీసీ నేను చెప్పుకున్న నరేంద్ర మోడీ బీసీలను మోసం చేశాడు. నేను ఏ పార్టీ కూడా ఓబీసీలకు న్యాయం చేసిందని చెప్పడంలే. అన్ని పార్టీలు మోసం చేశాయి, బీజేపీ కూడా మోసం చేసింది అంటున్నా. వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వలేదంటున్నా నేను. సో రిజర్వేషన్ తాయిదాల వల్లనే అసలైన టాలెంట్ బయటకు రావట్లేదని కూడా ఒక విమర్శ ఉంది. మరి ఎట్లా? చదువు విషయంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఈ దేశంలో రిజర్వేషన్ కారణం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయట దేశానికి వెళ్ళాల్సిన పరిస్థితి. 35 మార్కులు వచ్చిన వ్యక్తి ఐఏఎస్ ఐపీఎస్ అవుతే 90 మార్కులు వచ్చిన వ్యక్తి కాలేకపోతున్నాడు అనేది ఒక వాదన బాగా బలంగా వినబడుతుంది. అదంతా తప్పు. ఎందుకంటే ఈ వాళ్ళ సౌలభ్యం కోసం, వాళ్ళ లబ్ధి కోసం చేస్తున్న ప్రచారం అది. ఎందుకంటే టాలెంట్ అనేది అది వాళ్ళ వ్యక్తుల మీద ఆధారపడుతుంది. కష్టపడి చదువుకుంటే దానికి తగ్గ ఫలితాలు వస్తాయి. ఎవరైనా మెరిట్ ఎవరు ఉంటారో వాళ్ళకు మొదలు ఉద్యోగాలు వస్తాయి. మెరిట్ ఎవరు ఉంటారో ఇక్కడ ఉద్యోగాలు రావడం లేదు, వేరే దేశాలు వెళ్తున్నారు. వేరే దేశాల్లో జర ఎక్కువ సంపాదించుకోవాలని అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు. దాన్ని మనం ఏమనడానికి లేదు. కానీ ఈ దేశంలో ఉద్యోగాలు ఇస్తలేరు కదా. ఈ దేశంలో ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, లేకుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నింటి కూడా ప్రైవేట్కన్నా చేశాడు కదా. ఉద్యోగాలు ఇక్కడ. కాబట్టి వేరే దేశాలు వెళ్తున్నారు, వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు, సంపాదించుకుంటున్నారు. 5 రాష్ట్రాలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. 5 రాష్ట్రాలలో మార్పు జరగబోతుంది. బీజేపీని, ఆర్ఎస్ఎస్ను బొందబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇక అది జరుగుతుంది ఖచ్చితంగా. రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది? ఏ రాష్ట్రంలో? మన తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే ఒకటి నిజం చెప్పాలనుకుంటున్నా. అంటే మరి నాకు తండ్రి లాంటి వాడు, నేను ముఖ్యమంత్రిని బాగా గౌరవిస్తా. నాకు కేసీఆర్ అంటే నా వ్యక్తిగతంగా నేను గౌరవిస్తాను. అట్లని కాదు, అట్లని సోనియమ్మను కూడా గౌరవిస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఇచ్చింది. నా కన్న తల్లి కన్నా ఎక్కువ చూస్తాను. ఎందుకంటే 4 కోట్ల ప్రజల ఆకాంక్షను 4 కోట్ల ప్రజలకు గౌరవం ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తరువాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నా వ్యక్తిగతంగా ఆయన తండ్రి లాంటి వాడు,
ఆయన మళ్ళొకసారి ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నాము. కానీ కొంచెము కొద్దిగా ఇబ్బందికరంగా ఇది ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక 30 నుంచి 40 సీట్లు మార్చేది ఉండే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 2 సార్లు 3 సార్లు అనే వరకు అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు అది పార్టీకి నష్టం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక్క 20 నుంచి 30 చేంజ్ చేస్తే అత్యధిక మెజార్టీతోని మళ్ళీ ముఖ్యమంత్రి గారు అవుతుండే. అయినా ఇప్పుడు టగ్గపరు నువ్వా నేనా అనేటువంటి స్టేజ్కి వచ్చింది. అది ఎవరు బయటపడితే ప్రజలు తీర్పు ఇస్తారు. కానీ వాస్తవానికి ఒక 20-30 సీట్లు చేంజ్ చేస్తే అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంట్లో కూర్చుంటే మొత్తం ప్రజలు మంచి తీర్పు ఇస్తుండ్రి. కానీ అది జరగలేదు. అది ఎందుకు జరగలేదో అది ముఖ్యమంత్రి గారికి తెలుసు. అది నేను మాట్లాడే అర్హత నాకు లేదు. అది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి ఈ ఒకవేళ ఏదన్నా కొంచెం తేడా వస్తే మాత్రం ఇక్కడ ఎమ్మెల్యేలు ఒక 2-3 మంత్రులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం పార్టీని కథం పట్టించిండ్రు. మరి అలాంటి వ్యక్తుల కోసము పాపం ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కష్టపడుతున్నాడు. మరి అది ప్రజల తీర్పు ఎట్లుంటుందో అది భవిష్యత్ నిర్ణయిస్తుంది. అది ముఖ్యమంత్రి గారు శ్రమ మీద ముఖ్యమంత్రి గారు ముఖం చూసే తప్ప వీళ్ళ ముఖం చూసేసేటువంటి పరిస్థితి ప్రజలు లేరు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.